కందని 4 గంటలు నానబెట్టి ఎంత శుభ్రం చేస్తానో ఇంకా ఏదో ఒక మూల మట్టి ఉంటానే ఉందండి. ఇంకేదైనా కానీ శుభ్రం చేసి ఫైనల్గా 4 ముక్కలు కోసి దాన్ని కుక్కర్లో వేసేసాను. మామూలుగా పొట్టు తీసుకోవచ్చు, విడిగా కూడా చెక్కు తీసేయచ్చు అనమాట. కానీ నాకు ఒకసారి దురద వచ్చింది, అప్పటి నుంచి భయం అనమాట. ఎప్పుడైనా కుక్కర్లో వేసేసి ఒక 2 విజిల్స్ రానిస్తే పొట్టు ఈజీగా వస్తుంది. అయితే టైం అవుతుందని చెప్పి మా వారు నేను తీస్తాలే వెళ్ళు అన్నారు. ఇంకా సరేలే అని చెప్పి ఆయనకు అప్పచెప్పి నేను తాలింపు పెట్టేశాను. ఆయిల్ కొంచెం వేసుకొని, పులుసు కూరలోకి ఆయిల్ అయితే పట్టదండి. తాలింపు పెట్టేసుకొని పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు ఎప్పుడైనా ఇట్లా పొడవుగా కట్ చేసుకుంటే నాకు కంద పులుసు ఏ పులుసులోకైనా నాకు ఇట్లా ఇష్టం అండి. కోడిగుడ్డు పులుసులోకైనా, కంద పులుసు, ఇంకా చామదుంపలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం కదా, దాంట్లోకి నేను ఉల్లిపాయ ఎప్పుడైనా ఇలా పొడవుగా కట్ చేస్తాను. ఇది దోరగా వేగిన తర్వాత నాకు టమాటా పులుపు ఎక్కువ ఇష్టము, చింతపండు పులుపు కన్నా. ఒక 4 పెద్ద టమాటాలు కట్ చేసి వాటిని కూడా దీంట్లోకి వేసుకొని కొంచెం మగ్గేదాకా ఉంచాను అనమాట. ఈలోపు మన కందకి పొట్టు తీసి ఇచ్చారు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను వాటిని కూడా పక్కకు పెట్టేసుకున్నాను. కందలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువ ఉంటుందండి. ఆడవాళ్ళలో ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల సంతానోత్పత్తి బాగుంటుంది. అదే కాదు, మనకి బోన్ హెల్త్ కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఇంకా టమాటాలు మగ్గిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా చింతపండు గుజ్జు వేసుకొని, కొంచెం వాటర్ పోసుకొని, ఉప్పు కారం వేసుకొని వాటిని బాగా కాగనివ్వాలి వాటర్ అనేది. అప్పుడు కంద ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. అయితే కొంచెం ఎర్లీగా వెళ్ళాలని చెప్పి గొడవ పెట్టిందనమాట. ఇట్లా అవ్వదులే అని చెప్పి మళ్ళీ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. జనరల్గా కుక్కర్ చాలా చాలా తక్కువ వాడతానండి, ఏదో ఇట్లా అత్యవసరమైన పరిస్థితిలో తప్పితే. ఇంకా దాన్ని కుక్కర్లో వేసేసి ఒక 3 నుంచి 4 విజిల్స్ రానిచ్చి, అయితే ముక్కలు ఇట్లా కనిపించకూడదు. చాలామందికి ముక్కలు ఇట్లా ఇష్టం ఉంటుంది కానీ మా వాళ్ళు తినరనమాట. అందుకని దాన్ని ఒక మ్యాషర్ తీసుకొని మళ్ళీ చక్కగా మ్యాష్ చేశాను. మ్యాష్ చేస్తే అది గుజ్జుగా వస్తుంది కదా, అప్పుడు ఏం మాట్లాడకుండా తింటారు. దాంట్లో కొద్దిగా బెల్లము, కావాల్సినంత, మీరు స్వీట్ ఎక్కువ తింటే స్వీట్ ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. దీనికి కాంబినేషన్ వచ్చేసి పప్పు అండి, ఎల్లో పప్పు అంటారు కదా, అదే కందిపప్పు అంటారు కదా, నాకు ఎల్లో పప్పు అంటాం అలవాటు. అది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పులుపు కావాల్సిన వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఎంత తింటే అంత. కానీ ఉప్పు, పులుపు, నూనె అనేది బాగా తగ్గించండి, మీకే మంచిది.